రాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరుగుతోందా? అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ చట్టం చేసినప్పుడు విపక్ష నేత జగన్ తెరపైకి తీసుకొచ్చిన మావిగన్ ప్రతిపాదన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతుందని చెప్పాలి. అంటే 2 లక్షల కోట్లు పెట్టినా సరే పూర్తి కాని అమరావతి కంటే కేవలం 20,000 కోట్లతో మావిగన్ గ్రోత్ ఇంజిన్ సాధ్యమని జగన్ చెబుతున్నారు. ఇది రాష్ట్ర శ్రేయస్ కోసం చేస్తున్న కొత్త ఆలోచన లేక మరో ఎత్తుగడ? ఒకవైపు అమరావతి రైతులు 10 ఏళ్ల పోరాట ఫలితాన్ని పండుగలా చేసుకుంటుంటే మరోవైపు వైసీపీ చేస్తున్న ఈ ప్రతిపాదన వ్యూహం ఎలా చూడాలి? ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ అన్నమాట ఆచరణ సాధ్యమేనా? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సలాది అప్పారావు గారు, జనసేన నాయకులు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, మేడ విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ వీరశేఖర్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. ఎస్, ముందుగా మోహన్ రెడ్డి గారు, ఏంటంటే అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అసలు మీరు ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? 2 లక్షలు పెట్టినా సరే పూర్తి కాని రాజధాని అని చెప్తున్నారు, మరోవైపు 20,000 కోట్లతో ఆచరణ సాధ్యమంటున్నారు. ఎలా సాధ్యం, ఏం చెప్తారు? నమస్కారం అండి. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడు మన కళ్ళ ముందర కనిపిస్తుంది కదా 2 లక్షల కోట్లు ఎట్లా అవుతుంది అనేది మన కళ్ళ ముందర కనిపిస్తుంది కదా. మనము ఢిల్లీలో పార్లమెంట్ భవనానికి వచ్చేసి 900 కోట్లతో కట్టించేసి అక్కడ పూర్తి చేస్తే, తెలంగాణలో 620 కోట్లతో అసెంబ్లీ భవనం కట్టించేసి సెక్రటరియట్ కట్టించి పూర్తి చేస్తే, మనం ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్కి వచ్చేటప్పటికి 1600 దాదాపు 1600 కోట్లు అనుకుంటా, 1600 పెట్టేదా 1400 కోట్లు. అంటే ఇంత ఖర్చు మనం వాడు పెట్టాల్సి వస్తుందంటే, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడలో ఫ్లైఓవర్ కు 30 కోట్లతో కిలోమీటర్ చేయించినారు. ఇక్కడ ఇప్పుడు మనం అంచనా వేసింది 170 కోట్లు వేసినారు అంచనా. అంటే ఈ విధంగా పోయినప్పటికీ ఖచ్చితంగా మనం అనుకున్న ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వీళ్ళు పెట్టినటువంటి 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లు అవుతుంది. తర్వాత ఇంకొక 1,00,000 కోట్లు సేకరించాలనుకుంటున్నారు. అప్పుడు ఎంత అవుతుంది? 2 లక్షల కోట్లు అవుతుంది. 2 లక్షల కోట్లు అయినా కూడా పూర్తి అయ్యే పరిస్థితి ఉండదు. పూర్తి కానప్పుడు అది అంటే సంవత్సరాల తరబడి పెరుగుతూ పోవడంతో పాటు దానికి కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ విపరీతంగా పెరిగే కార్యక్రమంతో పాటు రాష్ట్ర జనాభా కాకుండా, ఇప్పుడున్న వారు కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా అది అప్పులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మచిలీపట్నం నుండి గుంటూరు వరకు పెడితే అక్కడ బ్రహ్మాండమైనటువంటి 110 కిలోమీటర్ల దాదాపు హైవే రోడ్డు ఉంది. ఆ హైవే రోడ్డుకు సంబంధించి అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడలో రైల్వే జంక్షన్లు ఉన్నాయి, రైల్వేకి సంబంధించిన సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా గుంటూరుకు వచ్చేటప్పటికి ఈ ప్రాంతాల్లో కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్లేసులుగా గవర్నమెంట్ స్థలాలకు సంబంధించి అన్నీ ఉన్నాయి. కానీ మీరు పెట్టినటువంటి అమరావతికి సంబంధించినటువంటి స్థలాన్ని రైతులకు వాళ్ళకి ఏదో విధమైనటువంటి, ఇప్పుడు మనం ఉన్నాం కదా 99 పైసలకి ఎకరా ఇస్తున్నాము, ఎకరా ఊరికి ఇస్తున్నాము. లోకేష్ గారు ఎన్నోసార్లు మా ఇష్టం వచ్చినట్టు ఎవరు కావాలంటే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. అదే పరిశ్రమను మిమ్మల్ని చూసి రాష్ట్రంలో బ్రహ్మాండంగా ముందుకు వచ్చేటప్పుడు ఆ పరిశ్రమలు ఉండే వచ్చే వాళ్ళకు ఈ భూమి ఇవ్వండి, వద్దని లేదు కదా. దాన్ని డెవలప్ చేయండి, డెవలప్ చేసి రైతులకి ఇవ్వండి, రైతులు మేలు చేయండి, మేము వద్దని చెప్పలేదు కదా. సేమ్ టైంలో లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి పెడితే మనం దాన్ని తీర్చడానికే, మనం కాదు కదా, మన తరాలు భవిష్యత్తు తరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి నుండి మీరన్నట్టు మేమన్నట్టు 3 రాజధానులు అన్న మాట వాస్తవం. 3 రాజధానుల విషయం కూడా మీరు అప్పుడు 14 నుండి 19 వరకు చెయ్యలేకపోతే, ఇప్పుడు 7 సంవత్సరాలైంది మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు 2 అప్పుడు 5 7 సంవత్సరాలు అయితే కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇప్పటి నుండి ఎంత ఖర్చు పెట్టగలుగుతారు? ఇప్పటికే 3,30,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలలకి అప్పు చేసిన 2 ఏళ్ళకి. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి సందర్భం వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది ఉంది? మచిలీపట్నము ఆ ప్రాంతంలోనే ఉంది, గుంటూరు విజయవాడ ఆ ప్రాంతం ఉంది, అన్ని అక్కడే ఉన్నప్పుడు మీరు ఆడ పెడితే తప్పేది. ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉండదు కాబట్టి ఇది చేయడం బాగా ఈజీగా ఉంటుంది. కాబట్టి దీనికి మనకు రోడ్లు ఇళ్ళు మళ్ళీ మరి సపరేట్ గా వేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ తక్కువగా ఖర్చు తక్కువ పెట్టి మనం రాజధాని కట్టిస్తే మనం ఇతర దేశంలో రాజధాని కన్నా మనం బ్రహ్మాండమైనటువంటి రాజధానిగా చూపించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో భాగమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఇప్పుడు మనకి మిమ్మల్ని అడుగుతున్న ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు 2014లో అమరావతికి మద్దతు ఇచ్చారు, 2019లో సరే 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ మావిగన్. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా మనం ఇంకా రాజధాని గురించి మాట్లాడుకునే పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. నిజంగా అది చాలా, ఇప్పుడు అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందరికీ చాలా పెద్ద కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇంకొక కన్ఫ్యూజన్ ఏర్పాటు చేసినట్టుగా అనిపించట్లేదా? మీరు బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కసి తప్పితే
ఇక్కడ చెడు అనేది ఎటువంటి పరిస్థితిలో కనిపించదు. ఆయన 3 రాజధానులు అన్నాడు కదా, 3 రాజధానులు అన్న తర్వాత దానికి ఇప్పటికిప్పుడే చేయడానికి మనకు ఎంతో కొంత బిల్డింగ్లు కడితే బ్రహ్మాండమైన సిటీ విశాఖపట్నం. ఆ విశాఖపట్నం నుండి ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ వచ్చే రాష్ట్రం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉండడంతో పాటు రాష్ట్రంలో మరి వైషమ్యాలు పెరగకుండా ఉంటాయి. వైషమ్యాలు పెరగకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా 3 రాజధానులు అనేది వాస్తవం. అందులో భాగంగా వీళ్ళు 14 నుండి 19 వరకు కేంద్రంతో అధికారంలో కలిసి పని చేసినప్పుడు కేంద్రంతో మీరు నిధులు తెచ్చి చేయలేకపోయినారు. కేంద్రం మనం రాష్ట్ర విభజన జరిగేటప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని మేము ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామని బీజేపీ చెప్పింది కాబట్టి, బీజేపీ చెప్పిన తర్వాత కూడా చేయలేకున్నారు కాబట్టి, చేయలేనప్పుడు మనం ఎటు చేయలేని పరిస్థితి ఉన్నాము కాబట్టి, ఉన్నప్పుడు ఇబ్బంది పరిస్థితి ఎందుకు మనం ఆడ ఈడ 3 చోట్ల డెవలప్ చేసే రాష్ట్ర విభజనతో జరగకుండా ఉంటుంది, మళ్ళీ విభజన జరగకుండా ఉంటుంది, ఉన్న రాష్ట్రాన్ని డెవలప్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ డెవలప్ చేసినట్టు కనపడుతుంది. మనకు ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా చేసిన దాన్ని మనం దాన్ని తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా వదిలిపెట్టే పరిస్థితి లేదు. దురదృష్టమో అదృష్టమో ఎప్పుడోసారి మీకు అవకాశం వచ్చింది రాష్ట్రంలో పరిపాలన చేయడానికి, మాకు అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు మీరింత మేమింత కలిసి దాన్ని పాడు చేసేదానికన్నా ఇప్పుడు ఇక్కడ మీరు అనుకున్న ప్రకారమే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని డెవలప్ చేస్తే విపరీతమైనటువంటి పెద్ద సిటీ లాగా మనకు 110 కిలోమీటర్ల సిటీ ఎక్కడా లేదు. హైదరాబాద్ కూడా 80 కిలోమీటర్ల ఆ ప్రాంతం ఉంది. 84 కిలోమీటర్లు 90 కిలోమీటర్ల కాడికి ఉంది. ఎంత అక్కడ దాదాపు 1 కోటి మంది జనాభా ఉన్నారు హైదరాబాద్. మనకుండేది అమరావతి ప్రాంతంలో కేవలం 2 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇదంతా మనం తక్కువ ఉందనే ఉద్దేశంలో భాగంగానే ఆ 50,000 ఎకరాలు కాకుండా మళ్ళీ 50,000 ఎకరాలు కావాలంటున్నాం. ఇదంతా అనవసరమైన ప్రాంతాన్ని ఎంచుకునేదానికన్నా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టేందుకు ఇప్పుడు సేకరించినటువంటి 50,000 ఎకరాలను మీరు ఇచ్చేయండి, రైతులకు మేలు చేయండి. సేమ్ టైంలో ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసే విపరీతమైనటువంటి పెద్ద సిటీగా కనపడుతుంది. ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి ఒక గ్రిప్ ఉంటుంది. మీరు చెప్పినట్టే చేయండి అయ్యా. మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి. మీరు ఆ పేరే పెట్టమని నేను చెప్పలేదు. అది దాంట్లో అక్షరాలు తీసుకోమని చెప్పినాను కానీ అది మీ ఇష్టం అయితే పెట్టండి, లేకపోతే పెట్టద్దు. కానీ ఇక్కడ పెడితే డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరేదో అక్కడ పార్లమెంట్ లో తీర్మానం చేసుకున్నాము, మేము సంబరాలు జరుపుకుంటాం, రాష్ట్రం అందరూ ఏమో సంబరాలు జరుపుకునేట్టు రాష్ట్రం అందరికీ ఇష్టం ఉన్నట్టు మీరు మచిలీపట్నం, గుంటూరు వీళ్ళని అవమానపరిచినట్టు కేవలం అమరావతి వాళ్ళ కోసమే రాష్ట్రం అంతా సంబరాలు జరుపుకోండి అన్నట్టు చెప్పుకుంటా పోతుంది. అంటే మీరు అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ ఇంత నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ప్రజలపై భారం పడుతున్నది మీరు ప్రధానంగా అడుగుతున్నది. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు అమరావతికి మేము వ్యతిరేకం కాదు, పొందుపరిచిన అంశాలకు వ్యతిరేకం అంటూ పదే చెప్పుకుంటూ రావడం మనం చూస్తాం పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పటి నుంచి. ఇప్పుడు అమరావతిలో భారీ నిర్మాణాలతో రాష్ట్రం అప్పుడుగుపులో కూరుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి మావిగన్ పేరుతో ఇక్కడ చెయ్యండి, లేదా మరొకటి. అసలు నిధుల సమీకరణపై మీ వద్ద ఉన్న స్పష్టమైన రోడ్ మ్యాప్ ఏంటి? దానికి సంబంధించి క్లారిటీ ఇస్తారు. సార్, నేను స్పష్టంగా మోహన్ రెడ్డి గారిని కావచ్చు, వైసీపీ నాయకులు ఒకటి అడుగుతా. అంటే ఒక రోడ్డు మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరుకు ఒక రోడ్డు ఉంటే ఎంత అవుతుంది సార్ ఆ రోడ్డు ఖర్చు? సార్ 110 కిలోమీటర్లు వీళ్ళు అంటున్నారు కదా, 2,000 కోట్ల ఉన్నా 1000 కోట్ల ఉన్నా అంతేనా మీరు మిగిలిచ్చేది ఒక రాజధానికి? అంటే సార్ రోడ్డుకి ఇరువైపులా మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే అది రాజధాని అంటారా సార్? ఇప్పుడు ఏదైనా మనం మాట్లాడితే సార్ దానికి ఒక కొంత మన ఆలోచన ధోరణితో సార్ ఇంత అపరిపక్వతగా, ఇంత అనాలోచితంగా, ఇంత గేలి చేసే విధంగా ఒక రాజధాని గురించి మాట్లాడుతున్నారంటే సార్ ఏమనాలి సార్ వీళ్ళందరినీ? పెద్దలు మోహన్ రెడ్డి గారు కూడా అలా మాట్లాడతారంటే సార్ ఆశ్చర్యకరంగా. అంటే రోడ్డుకి ఆ పక్క ఈ పక్క బిల్డింగ్లు కట్టుకుంటే సార్ అట్టనుకుంటే సార్ ఒంగోలు టు విజయవాడ పెడదాం. ఇప్పుడు మావిగిరి అంటారు కదా, ఒంగోలు కూడా కలపండి. అప్పుడు ఏమంటారు సార్ దాన్ని? ఒంగో మావిగిరి అంట సార్, లేదంటే ఇంకా రకరకాల పేర్లు చెప్తారు సార్. ఒంగోలు, విజయవాడ, గుంటూరు, టంగుటూరు కలపండి, ఏమంటారు దాన్ని అంటున్నారు. ఇంకో రకంగా మాట్లాడతారు సార్. ఆ మీమ్స్ చూస్తే సార్ సోషల్ మీడియాలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి సార్? వాళ్ళ సొంత ప్యానలిస్టులు, అనలిస్టులు కూడా మాట్లాడతారు బయట. ఎవరు ఈ స్క్రిప్ట్ రాయించిన గొప్ప వ్యక్తి ఎవరు? ఇంత అన్యాయంగా ఒక కామెడీ పీస్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని తయారు చేసిన వ్యక్తి ఎవరు సార్? నేను సూటిగా మీకు కొన్ని మాటలు చెప్తున్నా సార్. అమరావతి అనేది కేవలం 200 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న ఏరియా మాత్రమే. అది కోర్ క్యాపిటల్ రీజియన్ సార్. నేను అంటున్నా ఆ కోర్ క్యాపిటల్ రీజియన్ లో ఏదైతే మనం కట్టాలనుకున్నాం సార్, దానికి అయ్యే ఖర్చు రోడ్లకు కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్ ఉండడానికి కట్టే బిల్డింగ్లు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, లేదంటే సెక్రటరియట్ కావచ్చు, హైకోర్టు భవనాలు కావచ్చు, ఏదైనా సార్ మొత్తం ఖర్చు 64,000 కోట్లు. మళ్ళీ చెప్తున్నా సార్, 2 లక్షల కోట్లు అనేది అబద్ధం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అంచనా 64,000 కోట్లు. ఈ 64,000 కోట్లలో 57,000 కోట్లకు వర్క్స్ ప్లాన్ చేసి గ్రౌండ్ చేస్తున్న పరిస్థితి. ఆ 57,000 కోట్లలో
50,000 కోట్లు ఆల్రెడీ టెండర్లు పిలవడము లేదా పిలుస్తున్న దశలో ఉన్నాయి. టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిన దశలోనూ ఉన్నాయి. కొన్ని గ్రౌండ్ అయ్యి కొంత ఫౌండేషన్ దాటి సూపర్ స్ట్రక్చర్ స్టేజ్ కి చేరుతున్నాయి. ఇట్లా ఈ రోజు 50,000 కోట్ల వర్క్ జరుగుతున్నాయి సార్. ఈ రోజు అమరావతిలో నేను అంటున్నాను సార్, 2015లో మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు సార్? విజయవాడలో మీరు క్యాపిటల్ పెట్టండి, మీరు 50,000 ఎకరాలు సేకరించండి, మీరు ఒక పెద్ద ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాజధాని మనకు కడదాం, మన రాజధాని అద్భుతంగా ఉండాలని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన తర్వాతనే గవర్నమెంట్ కూడా సరే ప్రతిపక్షం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది కదా అని ఆ రోజు మనం 33,000 ఎకరాలు సేకరించే మాట వాస్తవం. 12 సంవత్సరాలు మనం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు మళ్ళా మోహన్ రెడ్డి గారు దాన్ని ఇరికి ఇచ్చామంటారు. అంటే ఈ 33,000 ఎకరాలు మళ్ళీ ఇరికి ఇచ్చారంట. ఏంటి సార్ అది? అని 12 సంవత్సరాలు గవర్నమెంట్ ఆధీనంలో పెట్టుకుని భూముల్ని అక్కడ రోడ్ వేసి రకరకాల బిల్డింగ్లు కట్టుకుని ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఇరికి ఇచ్చారా? ఏ రకమైన వాదన సార్ ఇది? ఇంత అసంబద్ధమైన వాదన ఎక్కడ చూసారా? చెప్పడం లేదు, వెనక్కి రెండో మాట మోహన్ రెడ్డి గారు వినండి. రెండో మాట సార్, వీళ్ళు అంటున్నారు ఇంత ఖర్చు అంటున్నారు. ఏం ఖర్చు సార్? మొత్తం ఖర్చు 64,000 కోట్లే సార్. నేను ఒకటి అడుగుతున్నా, వీరు తెలంగాణలో ఒక సెక్రటరియట్ కట్టారంట, 600 కోట్లు 700 కోట్లు పెట్టారు సార్. అక్కడ స్క్వేర్ ఫుట్ అక్కడ డెవలప్మెంట్ రేటు 16,000 పడినమాట వాస్తవం. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి సార్ నేను మాట్లాడేది. అట్లాగే ఢిల్లీలో పార్లమెంట్ భవనం కట్టారు సార్, అక్కడ కూడా 19,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ రేటు పడింది సార్. వీళ్ళు సొంతంగా కట్టిన, వీళ్ళ హయాంలో కట్టిన ఏదైతే ఋషికొండ భవనాలు ఉన్నాయో ఆ ప్యాలెస్ లో అక్కడ 31,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ రేటు పడింది సార్. ఈ ఇండియాలోనే వైజాగ్ లో 31,000 ఖర్చు పెట్టారు స్క్వేర్ ఫుట్ రేటు. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను. అట్లాగే ఏదైతే సెక్రటరియట్ వీళ్ళు తెలంగాణలో కట్టామంటున్నారో అక్కడ 16,000 పడింది, అదే ఢిల్లీలో 19,000 పడింది. ఏదైనా చెప్పండి సార్. ఈ రోజు మనం పెడుతున్న సార్, ఈ రోజు ఎంప్లాయీస్ కి ఏదైతే మనకి క్వార్టర్స్ కడుతున్నామో అది 7,000 రూపాయలు పడుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో 6-7 సంవత్సరాల క్రితం మనం అప్పుడు ఆ రోజు టెండర్లు పిలిచాం, వర్క్ స్టార్ట్ చేశాయి, మధ్యలో ఆగింది, వైసీపీ గవర్నమెంట్ లో ఆగింది, ఇప్పుడు ముందుకెళ్తోంది. ఈ రోజు ఏదైతే ఐకానిక్ బిల్డింగ్ మనం ఏదైతే అసెంబ్లీ భవనానికి టెండర్లు పిలిచామో సార్, దాని రేట్ ఎంత అనుకున్నారు సార్? 9,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కి. ఎక్కడ తేడా ఉంది సార్? అంటే 16,000 19,000 ఎక్కడ, 9,000 ఎక్కడ సార్? నేను అంటున్నా రోడ్లకు ఒక్కొక్క కిలోమీటర్ కంటే 170 కోట్లు అంట. ఏమన్నా మాటలా సార్? ఎందుకు అవుతా సార్ అంత డబ్బు సార్? మీరు ఒక్కసారి ఆలోచించాలి సార్. ఒక రోడ్డు 4 లేన్ రోడ్డు ఉంటుంది ఎక్కడైనా సార్, 4 లేన్ రోడ్డు ఉంటుంది, దానికి ఒక ఖర్చు అవుతుంది. 6 లేన్ రోడ్డుకు ఒక ఖర్చు అవుతుంది, 10 లేన్ రోడ్డుకు ఒక ఖర్చు అవుతుంది సార్. మనము ఈ రోజు అమరావతిలో ఎక్కడ చూసినా 10 లేన్ రోడ్స్ ఉన్నాయి, అంటే 10 లేన్ల రోడ్లు ఉన్నాయి. మీరు చూడండి యాక్సిస్ రోడ్డు ఎంత పెద్దదో సార్, సీడ్ యాక్సిస్ రోడ్డు ఎంత పెద్దదో సార్, లేదంటే రకరకాల రోడ్లు చేస్తున్నారు ఎంత పెద్దగా చూడండి సార్. ఇట్లా భారీగా మనము లేన్లను పెంచుకుంటూ పోవడం వల్ల రేటు కూడా పెరుగుతుంది సార్. మొత్తము రోడ్లకు పెట్టే ఖర్చు 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల ఖర్చు అవుతుంది సార్. ఈ రోజు అమరావతి 200 స్క్వేర్ కిలోమీటర్ల అమరావతి కోర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మొత్తం రోడ్లకు పెట్టే ఖర్చు 5 నుంచి 6,000 కోట్లు. మరి ఎక్కడ ఏ రకంగా వీళ్ళు మీరు దుమ్మెత్తిపోస్తారో మాకైతే అర్థం కావట్లా సార్. ఇదంతా కూడా ప్రజల్ని డైవర్షన్ చేయడానికి ఆడుతున్న నాటకం సార్. ఇక్కడ వీళ్ళు ముందు అమరావతి అన్నారు, ఆ రోజు సపోర్ట్ చేస్తామన్నారు, 2019 వరకు ఓపిక పట్టారు. ఎందుకంటే 2019లో ఓట్లేరే భయపడి ఆ రోజు అంతా సపోర్ట్ చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లా లేకపోతే గుంటూరు జిల్లాలో ఓట్లేరే భయపడ్డారు. తర్వాత ఎలక్షన్ గెలిచిన తర్వాత 2019లో వెంటనే 3 రాజధానులు మాట్లాడారు. పూర్తిగా అక్కడ రైతులు తీవ్ర ద్రోహం చేశారు. ఆడవారనే అనే ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా బూటకాలతో వాళ్ళ గుండెల మీద తన్నే మాట వాస్తవం. వాళ్ళ నాశనం చేశారు ఆ ఏరియానంతా. తన ప్రజలను మరి పాశవికంగా అనిచేశారు. ఆ తర్వాత సార్ 2024-23లో వీళ్ళు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు సార్ హైకోర్టు ఏం చెప్పింది సార్? హైకోర్టు క్లియర్ గా చెప్పింది, అయ్యా రాష్ట్రానికి క్యాపిటల్ ఎంచుకునే హక్కు లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలా అని. ఈ రోజు మేము అదే చేశాం. మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం, సెంట్రల్ గవర్నమెంట్ పంపించాం. అసలు ఈ రోజు పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో ఈ రోజు బిల్లు పాస్ అయింది. అది ఈ రోజు రాష్ట్రపతి సంతకం పెట్టే బిల్లు అవుతుంది సార్. ఈ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ను బిల్లు పెట్టి పాస్ చేసింది సెంట్రల్ గవర్నమెంటే పెట్టింది, పార్లమెంట్ లో పెట్టి పాస్ చేశారు. ఈ రోజు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఈ 2 రాష్ట్రాలు మళ్ళా కలపగలరా? పాసిబుల్? ఇది ఎంత పాసిబుల్ కాదో, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను కలపడం ఎంత పాసిబుల్ కాదో, రేపటి రోజు వీళ్ళు మళ్ళా అధికారంలోకి వచ్చినా మళ్ళీ దాని బిల్లులు మళ్ళా తిరగదిప్పి అమరావతిని పక్కన పెట్టి వేరే క్యాపిటల్ పెట్టడం అనేది అంతే ఇంపాసిబుల్. ఇది సార్ ఎందుకంటే సార్ ఈ రోజు బీజేపీ, కాంగ్రెస్ మొత్తం 59 పార్టీలు ఈ రోజు అమరావతికి సపోర్ట్ చేస్తున్నాయి.
ఇంత ఇంత మూకుమ్మడిగా ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక క్యాపిటల్ కు ఇన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే ఒక్క వైసీపీ ఏకరంజన్ లాగా ఒక వైసీపీ మాత్రమే ఈరోజు అపోజ్ చేస్తుంది. 59 పార్టీలు సపోర్ట్ చేసే ఒక బిల్లును మీరు ఎలా మార్చగలరు? జగన్మోహన్ అనుకుంటే అవుతుందా సార్? ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతారు సార్. సార్ మావిగన్ అంటే సార్ మామిడి చెట్లకు ఇగురు వస్తుంది అంటే స్టార్టింగ్ లో కాయలు కాసే ముందు ఇగురు వస్తుంది మామిడి చెట్లకు. దానికి పట్టే ఏదైతే బూజు ఉంటుందో చూసారా, లేదంటే దానికి పట్టే తెగులు ఉంటుంది చూసారా, దాన్ని మావిగన్ అంటారు సార్. ఆ పేరుని తెచ్చి మీరు ఒక రాజధాని పేరు పెట్టుకున్నారంటే అంటే ఒక తెగులు ఏదైతే తెగులు మామిడి చెట్టుకు తగులుతుందో ఆ తెగులు పేరు మావిగాన్. హిందూ మతమన్య అమరావతి అంటే ఎంత గొప్ప పేరు సార్ అది. సార్ అమరలింగేశ్వరుడు అక్కడ ఉన్న ప్రతిష్టాత్మకమైన పేరు అది. ఎంతో మంది బౌద్ధ భిక్షువులు అక్కడ తపస్సు చేసిన ప్లేస్ అది. అంత పవిత్రమైన ఆ పేరును అమరావతిని మీరు దీని గురించి మాట్లాడదాం. ఒక్క నిమిషం వేరే వాళ్ళ వాయిస్ కూడా తీసుకోరు కదా. ఎస్ అప్పారావు గారు, నమస్తే అండి. అప్పారావు గారు, ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఇప్పటికి అమరావతికి చరిత్రలు ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ బిల్లు పెట్టుకోవడం, అమరావతి అనిపించుకోవడం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు మావిగన్ అనే కొత్త పేరుతో మళ్ళీ జగన్ గారు తీసుకొస్తున్న ప్రతిపాదన ప్రధానంగా పుట్టబోయే బిడ్డకు 2 లక్షలు అప్పు అయిపోతుంది, ఇంత భారీ ఖర్చుతో నిర్మిస్తే అని చెప్తున్నారు. ఇప్పుడు అదంతా కాదు అని ప్రజలకు చెప్పే విధంగా ఏంటి అసలు మీ ప్రణాళిక ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానల్ సభ్యులకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎంత హాస్యాస్పదంగా ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అంటే, మోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, నాకు తెలుసు. ఆయన డిబేట్లు కూడా నేను చూస్తున్నాను. ఆయన మనసులో నుంచి చెప్పాలంటే వేరే మాటలు వస్తాయి, కానీ వాళ్ళ నాయకుడిని సపోర్ట్ చేయాలి కాబట్టి మీరు కూడా చూడు, మావిగం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సార్, ఇదే ఆలోచన మీకు 151 సీట్లు వచ్చాయి కదా 2019లో. పాప మా అమరావతి రైతులు ఎంతో త్యాగం చేసి 33 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు ఇదే ఆలోచన అప్పుడు ఎందుకు చేయలేదు సార్ మీరు? ఇదే ఆలోచన మీరు రైతులతో మాట్లాడి, మీకేం ఇబ్బంది లేదు, మీ అమరావతితో పాటు పక్కనున్న మచిలీపట్నం, ఆ పక్కనున్న గుంటూరు కూడా మనం ఇంకా పెద్ద రాజధాని చేసుకుందాం అని రైతులతో మాట్లాడితే ఎంత చక్కగా ఉండేదండి అప్పుడు. అయితే ఈరోజు సార్ సతీష్ గారు, దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో తెలియదు. రాజధాని లేని రాష్ట్రం అంటే విభజన జరిగి 12 సంవత్సరాలైనా రాజధాని రాష్ట్రంగా మిగిలిపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. సతీష్ గారు, నేను విశాఖపట్నం వాసిగా ఒక విశాఖపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు వైజాగ్ క్యాపిటల్ అన్నారే, వీరు అన్నారు కదా. కానీ 24 ఎలక్షన్ ముందు కూడా కూటమి ప్రభుత్వం మాది అమరావతి క్యాపిటల్ అనే ఎలక్షన్కి వచ్చింది. కానీ వైజాగ్ లో వీళ్ళకి ఒక్క సీటు కూడా రాలేదు. రాజధాని ప్రకటించారు కదా వీళ్ళు వైజాగ్ని. 7 సీట్లో ఒక్కడికి కూడా సీటు రాలేదు. కనీసం ఇప్పుడైనా ఒక రాజకీయ పార్టీగా, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రాజకీయ పార్టీగా, సరే ప్రజల్లో మనం తిరస్కరించారు, ఇప్పుడైనా మారదాం అని ఏవైనా ప్రజలు అనుకుంటున్నారండి. అంటే ఏదైతే వాళ్ళకి పదే వీళ్ళు చెప్తుంటారు చూడండి, 40% మాకేశారు, 40% 39.5 మాకు ఓటింగ్ వేశారు అంటారు కదా. కనీసం ఆ ప్రజలు కూడా ఈరోజు రేపటి రోజుని వీళ్ళకి ఎందుకు మనం ఓటేసామో ఆలోచనలు ఉండిపోయారండి. ఎందుకంటే వీళ్ళ నాయకుడు చేసే ప్రవర్తన అంటే కొంచెం కూడా ఈ రోజు 12 సంవత్సరాల తర్వాత విభజన చట్టం ఏదైతే ఉందో పార్లమెంట్ లో ప్రతి ఒక్క పార్టీ ఈ రోజు సపోర్ట్ చేసి అమరావతి ఏకైక రాజధాని అని బిల్లు పాస్ అయిన తర్వాత కూడా ఈరోజు బిల్లు ఏముంది, మేము చేయలేమా, మేము రాలేమా, మేము వెనక్కి తీసుకోలేదమా అది ఎంత హాస్యాస్పదంగా ఒక ముఖ్యమంత్రి అంటే 5 సంవత్సరాలు పనిచేసిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నానంటే 33.5% ఓట్లేసని వాళ్ళు చాలా బాధపడుతున్నారు సార్. వాళ్ళే కాదు, తన చుట్టూ చాలా మంచి నాయకులు ఉన్నారు ఇంకా వైసీపీలో. ఏం చేస్తారు, ఉండాలి కదా, ఒక పార్టీలో ఉండాలి, వాళ్ళు సేవ చేయాలంటే. చాలా మంది నాయకులు బాధపడుతున్నారండి. ఏంటి ఇలా నాయకుడు, కానీ తప్పదు వాళ్ళు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారిని అంటారు చూడండి,
వాళ్ళ నాయకుడు మాట్లాడే కాబట్టి మాట్లాడాలి. అంటే నేను అనుకుంటున్నానండి, నాకు పార్టీకి సంబంధం లేకుండా నేను ఒక మాట చెప్తాను. అంటే నేను అనుకుంటాను ఏంటంటే, వీళ్ళకి అమరావతి అనే పదం వీళ్ళకి ఇష్టం లేదేమో అనిపిస్తుంది నాకు. మేబీ ఐఎమ్ రాంగ్. ఆ పదం ఇష్టం లేదు, ఎందుకంటే అమరావతి అనేది మన హిందువులకి దేవతల రాజధాని అంటారు. సో ఆ పదం ఇష్టం లేక మావిగం ఇలాంటి ఆప్షన్స్ వీళ్ళు తీసుకొస్తున్నారేమో. పాపం మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, మంచి మంచి నాయకులు. వాళ్ళంతా ఏం చేస్తారు? ఈయన ఆలోచనలు, ముఖ్యమంత్రి గారు ఆలోచన, అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు వేరే ఉన్నాయేమో, అది మనకు తెలియదు. నేనేమంటానంటే, ఈ రోజు నిజమైన 12 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన పండగ వాతావరణం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ, ప్రతి ఆంధ్ర రాష్ట్రం మొత్తం చేసుకుంటున్నారు. నేను అమరావతి అని చెప్పడం లేదు, విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు పండగ చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కనీసం 12 సంవత్సరాలు అయిన తర్వాత అయినా చట్టబద్ధత తీసుకొచ్చారు పార్లమెంట్ లో. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కనీసం 29లో పైన మాట్లాడుకుందాం అప్పారావు గారు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది వీటి గురించే కాదు, ఆర్థిక భారం పడుతుందంటారు కదా. అసలు ఆర్థిక భారం ఎలా తట్టుకోవాలి? 2 లక్షల కోట్లు అవుతుంది. 2 లక్షలకు పదే చెప్తున్నారా సార్? 2 లక్షల కోట్లు అనేది లేదు. కేవలం ఏదైతే రైతుల దగ్గర తీసుకున్న ల్యాండ్ పూలింగ్ చేశారో కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా సహకారం చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. విభజిత రాష్ట్రం, మనం విభజన ద్వారా చాలా నష్టపోయాం. కానీ విభజన కంటే కూడా ప్రజలు అనుకుంటున్న మాట, మా పార్టీ కాదు, ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే, విభజన కంటే కూడా 2019-24 మధ్య చేసిన పరిపాలన వల్ల ఇంకా ఎక్కువ నష్టపోయామని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతిపక్షం హోదాలా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడైనా మీరు మారండి, మీ నాయకుడిని మారమని చెప్పండి, మీరు సలహాలు సూచనలు మీ నాయకుడు ఇవ్వండి, ప్రజాస్వామ్యబద్ధంగా అడగవాలండి. ఒకవేళ స్క్వేర్ ఫీట్లకు ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ ఇస్తున్నారు, అలాంటి అనుమానాలు ఉంటే అసెంబ్లీకి రమ్మనండి, ప్రజలందరూ చూస్తారు, ప్రశ్నించమనండి, సమాధానాలు చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. ప్రభుత్వం ఉన్నది. వీరశేఖర్ గారు, జగన్ గారి ప్రతిపాదన మీరు ఎలా చూస్తారంటే, ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ అనే మాట నిజంగా ఆచరణ సాధ్యమేనా? వీరశేఖర్ గారు, రైట్. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు 3 రాజధానులు అన్నారు. సరే, అప్పుడే ఒకవేళ ఈ ప్రతిపాదన తీసుకొస్తే ఇక్కడి నుంచి రాజధాని మార్చం, కానీ ఈ ప్రాంతాలను కలుపుతాను, అప్పుడే ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇప్పుడే ఎందుకు అంటున్నారు? అంటే మళ్ళీ ఇక్కడ ఉమ్మడి కృష్ణా కానీ గుంటూరు జిల్లాల ఓటు బ్యాంకుని ఏమన్నా మీ వైపుకు మలుచుకునే ప్రయత్నమా? అసలు ఏంటి? ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టు మేము ఓటు బ్యాంక్ కోసమో ఓట్ల కోసమో చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది. విశాఖపట్నంలో మాకు సీట్లు రాలేదని అప్పుడు రాలేదు. 19లో కూడా విశాఖపట్నం మాకు పెద్దగా రాలేదు. ఈ రోజు ఏదో విశాఖపట్నంలో ఒక సీటు రాలేదు, ఒక ఓటు రాలేదు కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసింది అందరికీ, రాష్ట్రం కాదు దేశం అందరికీ తెలుసు. మీరు ఏం చేసింటే మీకు ఏ ఓట్లు వచ్చినా, మీరు ఏ పాటు పట్టింటే మీకు ఓట్లు వచ్చినాయి, మీరు ఎన్నెన్ని అబద్ధాలు చెప్పింటే మీకు ఓట్లు వచ్చినాయి, వచ్చిన ఓట్లు ఎట్లా వచ్చినాయి అనేది దేశం అంతా చర్చించుకుంటున్నారు. మీకు అదేదో వచ్చినాయని సంకల్పం గుర్తుకోవడం కాదు. ముందు టైం ముందు ముసళ్ళ పండుగ, ఈ చెమ్ము నీళ్ళకే సంతోషపడితే బాణీళ్ళు ఉండే, ఆ బాణీళ్ళు పోసుకున్నప్పుడు తెలుస్తుంది. ఇంకా రాబోయే ఎన్నికలు ఉంటాయి చూడు, ఆ ఎన్నికల్లో మీరేందో మేమేందో అప్పుడు కూడా తెలుస్తుంది. కానీ దాని గురించి ఇప్పుడు తెలుసుకోలే. మీరు ఎక్కడ నుండి ఇప్పుడు శేఖర్ రెడ్డి అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే 1400 కోట్లు ఎందుకైతే ఎస్టిమేషన్లు తెప్పించుకొని చూడమండి. మన గాలికి మాట్లాడలేడు, కూర్చొని గాలి మాటలు మాట్లాడలేదు. 170 కోట్ల రూపాయలు ఒక్క కిలోమీటర్ ఏది ఫ్లైఓవర్ కు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది 30 కోట్లతోనే చేసినారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. మీరు కేవలం నీళ్లు తోడడానికి, చెట్లు కొట్టడానికి, లైట్లు వేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినారు. అది సంవత్సరం రొటీన్ గా జరిగే పని. దాన్ని 100 కోట్లు పెట్టి నీళ్లు తోడే కార్యక్రమం సంవత్సరం జరుగుతుంటే, వర్షం పడుతుంది, నీళ్ళు వస్తే దాన్ని తోడేదానికి దానికి ఒకటేసారి మీరు ట్యాంకర్లు కట్టించినారు, పంపులు కొట్టించినారు, దాన్ని పర్మనెంట్ పెట్టుకుని చేసుకుంటున్నారు. అంత అవసరం ఏముంది? అక్కడే పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా. 114 కిలోమీటర్ 110 కిలోమీటర్లు రోడ్డు ఉంది, రోడ్డు పుట్టుకుని బిల్డింగ్లు కడితే కాదు, 110 కిలోమీటర్లకు గాను దాదాపు 40 లక్షల మంది జనాభా ఉన్నారు. 40 లక్షల జనాభా ఉన్నప్పుడు ఆ సిటీ పెద్దదిగా కనపడడానికి
చేయడానికి అవకాశం ఉంటుంది. కేవలం మీరు అనుకుంటున్నటువంటి అమరావతి ఆ చుట్టుపక్కల 29 గ్రామాలు కలిపినా కూడా 2 లక్షల మంది జనాభా ఉన్నారు. 2 లక్షల మంది జనాభాను కట్టుకొని ఇదే రాజధాని అని చెప్పుకుంటే ఎప్పుడు డెవలప్ అవుతుంది? మీరు చెప్పినట్టు 30,000 ఎకరాలు తీసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి 25,000 ఎకరాలు 50,000 ఎకరాలు కలిసినా కూడా మీరేమన్నారు, ఇది మున్సిపాలిటీ లాగా ఉంటుంది, మున్సిపాలిటీ లాగా కాకుండా నగరం లాగా ఉండాలంటే ఇంకొక 50,000 ఎకరాలు అన్నారు. ఇంకొక 50 ఎకరాలు 50,000 ఎకరాలు రెండు కలిపితే 1,00,000 ఎకరాలు అవుతుంది. 1,00,000 ఎకరాలు అయితే దాంట్లో లైట్లకు రోడ్లకు దీంట్లకు మీరు వేసినటువంటి ఎస్టిమేషన్ ఉండే 2 లక్షల కోట్లు ఉంది. మేమే జోక్ చెప్పడంలే, కామెడీ చెప్పడంలే, మేము దానికోసమే మీరు అంటే దాని గురించి అయితే భయపడాల్సిన పని లేదు, అది భారంగా మారదని చెప్తున్నారు కదా, వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా, అదంటే నమ్మసక్యంగా లేదా? కాదు కదా, బ్రహ్మదేవుడు వచ్చినా కూడా కుదరదు సార్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంది. అక్కడ ఖచ్చితంగా అన్ని నీళ్లు తోడుకుండే కార్యక్రమంతో పాటు అక్కడ ఎంత క్యూబిక్ మీటర్ కు బయట 5 స్టార్ హోటల్ కట్టినా కూడా 5,000 నుండి 8,000 లోపల కట్టిస్తారు. వీళ్ళు వచ్చేసి 14,000 రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇంత పెట్టి మనం ఆడ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు రోడ్డు పరిసర ప్రాంతాల్లో కట్టిస్తే మొత్తం ఆడొకటి ఏడొకటి బిల్డింగ్ కనిపిస్తే ఇదంతా మన రాజధాని, మన సిటీ అని అనుకుంటాం కదా. ఇప్పుడు అన్ని ఒకే చోట హైదరాబాద్ లో లేవు, ఇతర ప్రాంతాల్లో లేవు కదా. దాన్ని ఎందుకు మనం ఆ విధంగా తీసుకోవాలి? కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అంటే అలా కాదు, ఇక్కడ ఏమైపోతుందంటే మోహన్ రెడ్డి గారు సరే కాదు, మీ పాయింట్స్ మీకు ఉంటాయి, కాదు పార్టీ పరంగా ఉండొచ్చు, పర్సనల్ గా ఉండొచ్చు, మీ పాయింట్స్ మీకు ఉంటాయి, కానీ మళ్ళీ ప్రజలంతా కూడా మళ్ళీ అయోమయంలో పడిపోయే సిచ్యువేషన్ ఎందుకు తెచ్చుకోవాలనేదే వస్తారు. మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఎందుకంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడాలి కదా. నేను చెప్పేది ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే ఆయన సంబంధించినటువంటి ప్రాంతము, ఆయన సంబంధించి ఎంచుకున్నటువంటి ఏరియా కాదు కదా. 3 రాజధానులు అన్నప్పుడు 3 రాజధానులు డ్రాప్ చేసుకొని మీరు ఎంచుకున్నటువంటి ప్రాంతంలో మీరు కూడా ముందు చెప్పినారు, మచిలీపట్నం ఏరియాలో రాజధాని అన్నారు, అక్కడ ఇది ఏది మన గన్నవరం కాదు, ఇక్కడ ఈ పక్కన కూడా మన రాజధాని అని చెప్పినారు. ఇవన్నీ తప్పించేసి వచ్చి మళ్ళీ అమరావతికి వచ్చిన రాజధాని అని. అంటే మీరు 3 ప్రాంతాల్లో 3 సార్లు చెప్పినారు. ఆ చెప్పినప్పుడు అక్కడ ఎవరు పట్టించుకోనప్పుడు ఇక్కడ మీ వాళ్ళు వచ్చి ఇక్కడ భూములు కొన్న తర్వాత 25,000 ఒక్కటైతే వాస్తవాలండి, మనకి అమరావతి చెప్పుకోవడం రాజధాని ఉండాలి, కానీ డెఫినెట్ గా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. ఆ ప్రాబ్లం రాకుండా మాత్రం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ మోహన్ రెడ్డి గారు షార్ట్ బ్రేక్ తీసుకుని వీరశేఖర్ గారు ఇందాక మీరు ఎస్ వీరశేఖర్ గారు మీరు ఎలా చూస్తారంటే ప్రజలపై పార్లమెంట్ గ్రోత్ ఇదని చెప్తున్నారు, నిజంగా వైసీపీ మాట ఆచరణ సాధ్యమా? నమస్తే సతీష్ గారు. నమస్తే. తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఎలా ఉంది, లేకపోతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత తన పరిస్థితి పూర్తిగా చేజారిపోయింది, అమరావతి క్రెడిబిలిటీని చూసి ఇప్పుడు ఏదైతే ట్రంప్ ఏదైతే ఫీల్ అవుతా ఉన్నాడో తన క్రెడిబిలిటీ పోతుంది పూర్తిగా. అసలు తను ఈ అమరావతి రాజధాని విషయంలో పూర్తిగా మైనస్ అయిపోయింది, నా పార్టీ పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కానీ పూర్తిగా దిగజారిపోయింది అనే పరిస్థితిలో కనీసం సానుభూతి అయినా అమరావతి క్రెడిబిలిటీ, రాజధాని క్రెడిబిలిటీ కూటమి ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి కనీసం ఆ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు ఏదైతే ఈయన ఉటంకిస్తూ చెప్తా ఉన్నాడో మా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంత ప్రజల్ని వీళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రాంతం మధ్య విభేదాలు సృష్టించే విధంగా అమరావతి వర్సెస్ ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పి చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏదో వీళ్ళ మీద తనకు ఒక మంచి అభిప్రాయం ఉన్నట్లు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉన్నట్లుగా అది పూర్తిగా నేను ఆల్రెడీ ఇది చెప్పుకున్నాను, ఇది జరగలేదు, ఇది జరిగి ఉంటే మీ అందరికీ ఉపయోగపడుతుందని ముందు తరం ఆలోచన. రేపు రాబోయే ఎలక్షన్ లో దీన్ని వాడుకోవడం కోసం కనీసం క్రెడిబిలిటీకి సానుభూతి అన్నా వస్తుందనే ఉద్దేశంతో చెట్టు చివర అడుగు ఇది వేశాడని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ ఇదే అంశం తన అధికారంలో ఉండగా కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటి వరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టక ముందు వరకు కూడా ఈ మాట రాకపోవటం అనేది శోచనీయం. ఎందుకంటే దొంగలు ఊల్చిపోల్చుకున్నప్పుడు ఎవరు వాటాలు వచ్చినప్పుడు పూర్తిగా నాకేమి రానప్పుడు నేను ఏదైనా అనే పరిస్థితికి దిగదారి మాట్లాడటం జరుగుతుంది. కానీ వాస్తవంగా బందరు, విజయవాడ, గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక రౌండ్ గా కలుపుకొని చేసినట్లయితే అప్పట్లో చాలా బాగుండేది. కానీ ఆ ఉద్దేశం లేదు. ఒక చిన్న రోడ్డు ఒక ఊర్లో ఒక సభ పెట్టుకోవడానికి, లేకపోతే ప్రాంతాలు చిన్న విషయాల మీద ప్రజల మీద, ఆ ప్రాంతం మీద, గ్రామం మీద విష రాజకీయాలు చల్లిన పరిస్థితులు మనం గమనించాం. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడటం అనేది ఆయన రాజకీయ లబ్ధి కోసమే తప్పితే ఇది ప్రజల మీద ఎటువంటి ఉద్దేశం. అంటే పార్లమెంట్ చట్టం చేశాక మళ్ళీ వైసీపీ ప్రతిపాదనలు చేయటం జనరల్ గా ఎందుకు వచ్చింది అసలు? ఇది
ప్రధానంగా రైతులకు సంబంధించి ప్రభుత్వాలు మారితే మళ్ళీ పాలన మారటం, పాలకులు మారితే రాజధానులు మారటం, ఇలా కాదు మాకంటూ కొంచెం న్యాయం జరిగేలా చూడండి అన్నందుకు ఈ చట్టబద్ధత అనేది తీసుకొచ్చిన అంశంగా చూస్తాం. నిజంగా అది ఆచరణ సాధ్యమవుతుందా? నిజంగా ప్రజల్లో భయం పోవాలి అంటే కనుక ఆ భయాన్ని ఎలా పోగొట్టే ప్రయత్నం చేయాలి వీరశేఖర్ గారు? లేదు, ప్రజల్లో భయం పోగొట్టు అమరావతి రాజధాని వచ్చిన తర్వాత కూడా, రాజధాని సెంట్రల్ లో బిల్ పాస్ చేసిన తర్వాత కూడా వీళ్ళకి అవకాశం ఉంటుంది అక్కడనే పరిపాలన పూర్తిగా చేయాలని, పరిపాలన వికేంద్రీకరణ. ఈ గతంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఏంటంటే ఎక్కడ కర్నూలు, వైజాగ్, విజయవాడ ఇలా చెప్పుకొచ్చారు. కానీ పూర్తిగా చేయజారిన పరిస్థితిలో కరెక్ట్ గా ఇప్పుడు ఏం చేయాలి, ఏ ప్రాంతం అయితే మనకి అనువుగా ఉంటుంది, వాస్తవంగా ఏది సూట్ అవుతుంది అని చెప్పి ఆలోచించి కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకున్నారు. కానీ ఈ ఆలోచన ముందు వచ్చి ఉంటే చాలా బాగుండేది అని చెప్పి అందరికీ అనిపిస్తా ఉంది. కానీ ఇప్పుడు చేయజారిన పరిస్థితుల్లో దాన్ని ఏమి చేసే పరిస్థితి కాదు. కానీ అధికార వికేంద్రీకరణ, ఇక్కడ ప్రాంతం అంటే పెట్టుబడి పెట్టే, ఇందాక మన వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ చెప్పినట్లు వికేంద్రీకరణ అనేది, పెట్టుబడులు వికేంద్రీకరణ అనేది జరగాలి అనేది 100% ఎవరైనా సరే స్వాగతించాల్సింది. వికేంద్రీకరణ ఎట్లా ఉండాలి అంటే ఈ ప్రాంతం మొత్తమే, ఈ ప్రాంతమే కాదు, ఈ ప్రాంతం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, రాష్ట్రం 4 పక్కల వికేంద్రీకరణ అనేది జరగాలి. ఆ వికేంద్రీకరణ జరగటం కోసం ఇక్కడ ఖర్చు పెట్టే రాజధాని పరిపాలనా విధానంగా మాత్రమే రాజధాని, కానీ ఇక్కడ ఎక్స్పెండిచర్ అనేది పూర్తిగా అన్ని చోట్ల అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరిగితేనే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ఉండాలి. అసలు ప్రాంతాల మధ్య విభేదాలు ఎందుకు వస్తాయి అని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉంటారు. రావటం కోసమే కదా ఇప్పుడు కృషి చేస్తా ఉంది. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే పనిలో ఇదొక భాగం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు కాకుండా వాస్తవ దృక్పథం ఏంటి, ఏది ఆచరణాత్మకమైనది, ఇప్పుడు అంతా చేజారిపోయిన తర్వాత పార్లమెంట్ లో బిల్లు పెట్టిన తర్వాత చివరి పరిస్థితుల్లో ఏ గతి లేని పరిస్థితుల్లో మీరు తీసుకొచ్చిన పరిస్థితే కానీ ఈ ప్రాంతం మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పి ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎవరికి శుద్ధి, ఎవరికి పూర్తి స్థాయి ఇది చెప్పట్లా. టీడీపీ కూడా వాళ్ళకు సంబంధించిన ఆ ప్రాంత అభివృద్ధిలో కొంత స్వార్థం ఉండొచ్చు, కానీ అభివృద్ధి అనేది జరిగి తీరాలి కదా. మనం అభివృద్ధి చేయలేదు కదా ఇంతవరకు. మనం అభివృద్ధి చేయకుండా నేనుంటే ఏదో చేసేవాడిని. మీకు అధికారం ఇచ్చి ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు అంతా పోయిన తర్వాత పూర్తిగా అది కూడా 2 సంవత్సరాలు దాటిన తర్వాత పార్లమెంట్ లో బిల్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే పనిలో పెట్టుకుంటే మీరు ఏ క్రెడిబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు? రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతాల వాళ్ళ సానుభూతితో ఓట్లు పొందాలని చెప్పి చూస్తా ఉన్నారా? లేకపోతే వాటి మీద నిజంగా ఈ ప్రాంతాలు జరగాలి అనుకుంటే అభివృద్ధి జరగాలి గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతున్న మాటలకి 2 కారణాలు సార్. ఒకటి, నేను చెప్పినా చెప్పకపోయినా, మేము సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ రోజు రాజధాని ఖచ్చితంగా బిల్ అవుతోంది, అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, ఇది పర్మనెంట్ రాజధాని ఈ రాష్ట్రానికి, మనమేం చేయలేం. కాకపోతే దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయాలి కాబట్టి ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టడం, ఆ రోజే ఒక వింతైన పేరును, ఒక అనూహ్యమైన పేరును, అంటే ఎవరు కూడా ఊహించని పేరును ఒకదాన్ని బయటకు ఖాయం చేస్తే దాని మీద చర్చ జరిగితే, సార్ అది ఆయన అనుకున్నాడు అదేదో పెద్ద గొప్ప విషయం అనేది ఆయన ఫీల్ అయ్యాడు. కానీ ఈ రోజు మీమ్స్ కావచ్చు, సోషల్ మీడియా ట్రోలింగ్ కావచ్చు, ఎంత అసహ్యంగా, ఎంత కామెడీగా ఆయన కామెడీ పీస్ గా తయారయ్యారు సార్. వాస్తవంగా ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రిగా పనిచేసిన అత్యుత్తమైన ప్రతిపాదన. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది అద్భుతమైన ప్రతిపాదన. కాకపోతే టీడీపీ దాన్ని తొక్కుపెట్టి, ఎందుకంటే పూర్తిగా అయిపోయింది కాబట్టి టీడీపీ దీన్ని తొక్కుపెట్టి చేస్తా ఉండొచ్చు. కానీ ప్రతిపాదన అయితే మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మీద విశ్వసనీయత లేదు అనేది మాత్రమే మనం చెప్పుకోవాలి ఇందులో. ఏరియా మాత్రమే సార్. ఈ రోజు మీరు ఏపీసీఆర్డీఏ తీసుకోండి, ఏపీసీఆర్డీఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ రోజు 2 మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి,
7 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 2 నగర పంచాయతీలు ఉన్నాయి, 829 విలేజెస్ ఉన్నాయి సార్ ఏపీసీఆర్డీఏలో. ఇదేం చిన్న విషయం కాదు. మీరు ఏదైతే 29 గ్రామాలు మారుతున్నామో అది కోర్ క్యాపిటల్ ఏరియా అది సార్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, క్యాపిటల్ ఏరియా ఎక్కడ ఉంది సార్? క్యాపిటల్ ఏరియా లగిడికప్పులో, లేకపోతే నాంపల్లో, లేకపోతే అబిడ్సో, ఇక్కడ కోర్ క్యాపిటల్ ఏరియా అది సార్. అంతేగాని సైబరాబాద్ లో ఏముంది సార్? సైబరాబాద్ లో నారాయణ సిటీ ఉంది. సైబరాబాద్ సార్ సైబరాబాద్ లో 20-25 సంవత్సరాల ముందర ఎవరైనా నివసించే వాళ్ళ? ఎవరన్నా ఒక్కరు ఉన్నారా? చిన్న చిన్న పల్లెలు, గచ్చిబౌలి కావచ్చు, లేదంటే హైటెక్ సిటీ తర్వాత కొండాపూర్ కావచ్చు, లేదంటే నానక్రామూడ కావచ్చు, మణికొండ కావచ్చు, ఎవరైనా ఉండేవాళ్ళ? వీళ్ళు అంటున్నారు అసలు ప్రజలే లేరు, అక్కడేది మీరు క్యాపిటల్ కట్టేదని. నేను అంటున్నా హైదరాబాద్ లో ఈరోజు సైబరాబాద్ అని ఏదైతే అంటున్నామో అక్కడ ఎవరైనా ప్రజలు ఉన్నారా? వేల సంఖ్యలో ఉన్న ప్రజలు ఆ రోజు. ఈ రోజు సార్, ఈ రోజు కొన్ని లక్షల కోట్ల మంది అక్కడ ప్రజలు చూస్తున్నారు సార్. ఏదైనా డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రజలు పోయి చేస్తారు అక్కడ. ఈ రోజు గచ్చిబౌలి చూడండి ఎలా ఉందో, లేదంటే కొండాపూర్ చూడండి ఎలా ఉందో, లేదంటే బియ్యాపూర్ చూడండి ఎలా ఉందో సార్. ఏదైనా గవర్నమెంట్ మంచి రోడ్లు వేసి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే ఖచ్చితంగా ప్రజలకు ఇక్కడ ఉంటారు సార్. ఈ రోజు ప్రజలు ఉన్న దగ్గరనే మనం డెవలప్ చేయాలా అనేది పాసిబుల్ కాదు సార్. ఆల్రెడీ ప్రజలుండి అక్కడ స్థలం లేనప్పుడు మనకి స్థలాలు ఎవరు ఇస్తారు సార్? ఈ రోజు 33 ఎకరాల భూమి కావాలంటే ఎక్కడైనా ఒక కొత్త ప్లేస్ పోతే ఇస్తారు కానీ అంత భూమి విజయవాడ నడి సెంటర్ లో ఇవ్వగలరా? లేదంటే గుంటూరు మధ్యలో ఇవ్వగలరా? లేదంటే సార్ ఈ రోజు అంటున్నారు కదా గుంటూరుకు విజయవాడకు రోడ్డు మీద ఇవ్వండి, ఆ రోడ్డు పక్కనే స్థలాలు ఉన్నాయా సార్? అసలు అర్థం లేని మాటలు మీరు మాట్లాడుతున్నారు సార్. ఒకటి సరే కాదు, ఇక్కడ విజయశేఖర రెడ్డి గారు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు అభివృద్ధి అనేది అన్ని చోట్ల జరగాలి అనేది. సరే కంపెనీలు వస్తున్నాయి, శంకుస్థాపనలు జరుగుతున్నాయి, అవి ఎప్పుడు పూర్తి స్థాయిలో వచ్చి ఎవరికైనా అక్కడ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే దానికి పూర్తిగా న్యాయం చేస్తున్నట్టు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే అభివృద్ధి మధ్య ఈ అసమతుల్యత 2028కి ఈ రోజు మనం ఏదైతే 64,000 కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి చేస్తున్నామో క్యాపిటల్ రీజియన్ లో అమరావతి కోర్ ఏరియాలో 2028కి 64,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు కంప్లీట్ అవుతాయి. ఆ రోజు మళ్ళా నరేంద్ర మోడీ గారే వచ్చి ఆ రోజు మళ్ళా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ రోజుతో మనకు క్యాపిటల్ ఒకటి పర్మనెంట్ గా ఆ రోజుతో విరాజిల్లుతుంది. తర్వాత సార్ ఈ రోజు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా ఉంది సార్. ఈ రోజు అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంది, కొన్ని వందల కిలోమీటర్లు పోతూనే ఉన్నాయి సార్. అన్ని వైపులా కర్నూలు వైపు, కరీంనగర్ వైపు, లేదంటే నిజామాబాద్ వైపు, లేదంటే ఇంకొక వైపు, అన్ని వైపులా అభివృద్ధి చెందుకుపోతుంది హైదరాబాద్. అంటే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీ ఉందో అట్లాగా మనకి ఇక్కడ ఏపీసీఆర్డీఏ ఉంది సార్. ఇక్కడ ఏపీసీఆర్డీ అనేది చిన్న అమరావతి 29 విలేజెస్ కాదు సార్. ఇది గుంటూరు, విజయవాడ సార్, సత్తెనపల్లి, తర్వాత గుడివాడ, పున్నూరు, జగ్గయ్యపేట, తెనాలి సార్, నందిగామ, ఇట్లా ఎన్నో టౌన్స్ కలుపుకుంటే మొత్తం కలిపి ఈ రోజు రాజధాని ప్రాంతంగా ఈ రోజు మనం అంటున్నాం సరే. అంటే ఈ మొత్తం ఏరియా అంతా ఇది 7,500 స్క్వేర్ కిలోమీటర్లు సార్. ఇదే మామూలు విషయం కాదు, ఇదంతా కూడా డెవలప్ అవుతుంది సార్. నేను అంటున్నా వీటితో పాటు ఈ రాజధాని ప్రాంతంతో పాటు ఈ రోజు మీరు చూడండి, ఇప్పుడు వికేంద్రీకరణ అంటున్నారు. ఈ రోజు వైజాగ్ లో ఈ రోజు ఎన్ని లక్షల కోట్లతో పెట్టుబడులతో ఈ రోజు పరిశ్రమలు వస్తున్నాయి సార్. ఎన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయి సార్. ఎన్ని ఇప్పుడు ఆర్సెల్మెటల్ 1.36 lakhs అది. అట్లాగే సార్ గ్రీన్ హైడ్రోజన్, అట్లాగే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్, అట్లాగే ఈ రోజు మీరు ఎయిర్పోర్ట్ ఒకటి సార్. ఇట్లాగా రకరకాలుగా మీరు చూస్తే సార్ హైదరాబాద్ అమరావతితో పాటు విశాఖపట్నం కూడా ఈ రోజు లక్షల కోట్లతో ఈ రోజు మనం అభివృద్ధి చేస్తున్నాం సార్. అట్లాగే రాయలసీమ ఏరియా కూడా హార్టికల్చర్ జోన్, హార్టికల్చర్ మనము ఒక 24-25 క్లస్టర్లుగా ఈరోజు హార్టికల్చర్ డెవలప్ చేస్తున్నాం సార్. అట్లాగే సోలార్ హబ్ గా ఈ రోజు రాయలసీమ ప్రాంతాన్ని ఇక్కడ కూడా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు సోలార్ హబ్ గా ఈ రోజు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ లో ఈ రోజు మనకి ఎంతో పెట్టుబడులు వస్తున్నాయి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో. ఇక్కడ కూడా పరిశ్రమను ఆహ్వానిస్తున్నాం సార్. ఈ రోజు మేము అంటున్నాం ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని 3 రీజియన్స్ గా డెవలప్ చేస్తున్నాం. వైజాగ్, అమరావతి, అట్లాగే రాయలసీమ 3 ప్రాంతాలకు అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అక్కడ ఏమైతే బాగుంటాయో, ఏ ఫ్యాక్టరీలు అయితే బాగుంటాయో, ఎక్కడ డెవలప్మెంట్ రాజ్యాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మోహన్ రెడ్డి గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు చెప్పండి, తర్వాత అప్పారావు గారిని అడుగుతాం. అడగమంటారు మోహన్ రెడ్డి గారు? అప్పారావు గారు ప్రధానంగా ఇక్కడ మళ్ళీ వచ్చేది ఏంటంటే ప్రాంతాల మధ్య ఈ సతీష్ గారు వినిపిస్తోంది. అంటే రెస్పాండ్ అవుతారేమో అని మేము పలకరించారు. రెస్పాండ్ అవుతారని చెప్పిన దానికి అప్పారావు గారు చెప్పిన తర్వాత కూడా రెస్పాండ్ అవుతారు ఇద్దరికి కలిపి. అదే నేనేమంటున్నా అంటే
నేనేమంటున్నా అంటే వీరశేఖర్ రావు గారు చెప్పినట్టు ఆయన ఏమంటున్నాడు, బ్రహ్మాండమైనటువంటి ఐడియా ఇది, మావికన్ అనేది బ్రహ్మాండమైనటువంటి ఐడియా, అది ముందే చేసింటే బాగుంది, ఇప్పుడు చెప్పడం వల్ల దానివల్ల లాభం ఏముందంటే ఇప్పుడు వాడు మించిపోయింది ఏం లేదు కదా సార్, మించిపోయింది లేదు కదా. మేధావులు ఆలోచించండి, లక్షల కోట్ల రూపాయలు ఆడు పెట్టుబడి పెట్టేదానికన్నా దాన్ని అప్పుడు ఇచ్చినటువంటి భూమిని నేను రైతులకు ఎనిక్కిమ్మల్లా, వీరశేఖర్ ఏదో చెప్తున్నాడు ఎనిక్కిమ్మన్నానని, ఎనిక్కిమ్మల్లా మీరు చెప్తున్నారు కదా. మన ఫేస్ చూసి దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ ఇక్కడికి వస్తున్నాయి అంటున్నారు కదా, వచ్చిన కంపెనీలు ఆడు పెట్టించండి, ఆ 50,000 ఎకరాల్లో పెట్టించండి. మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకోవడం ఏంది, మీరు 25,000 ఎకరాలు తీసుకోవడం ఏంది, దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం మీ తాపత్రయపడడం ఏంది, దాని తాపత్రయపడి మీరు శాశ్వతంగా రాజకీయాల్లో ఎదిగి ఉండాలి, మీరే ఉండాలి, మీ పార్టీలే బాగుండాలని అనుకోవడం ఏంది. రాష్ట్ర ప్రజలను గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రజలు ఎందుకు ఓడిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనే ఆలోచనలో భాగంగా రాష్ట్ర ప్రజలను దెబ్బతీస్తున్నారు. ఈ దెబ్బతీయడం వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. నేనేమంటున్నా అంటే ఆయన మన జనసేన నాయకుడు అన్నారు, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీకు తెలుసునో లేదో, అది కొంత ప్రాంతానికి మాత్రమే, కొన్ని కమ్యూనిటీలకు మాత్రమే అక్కడ డెవలప్ అవుతుంది, ఇక్కడ రాష్ట్రం అంతా డెవలప్ కాదు, విశాఖపట్నం ఎక్కడ పోవాలా, రాయలసీమ ఎక్కడ పోవాలని చెప్పినటువంటి మాటలు మీరు మర్చిపోతే మీరంటే రోజు ఒక మాట మాట్లాడతారు. మేము మాట్లాడలేం కదా, మేము మాట్లాడలేం కాబట్టి కదా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఎగతాలు చేసేది. మీలాగా మేము అబద్ధాలు చెప్పి, మీలాగా మేము పూటకో మాట, ప్రాంతానికి ఓ మాట, ఎక్కడికి పోతే అక్కడ ఓ మాట మాట్లాడేటుకుంటే మమ్మల్ని కూడా గౌరవించలేము మీరు. కానీ మీలాగా మాకు చేత కాదు కాబట్టి మేము చెప్పిన మాట ఆ రోజు కూడా ఈ రోజు కూడా ఒకటే మాట చెప్తున్నాం. మీరు 14 నుండి 19 వరకు ఏమన్నా డెవలప్ చేస్తారని చూస్తే మీరు మొత్తం కలిసినా కూడా 5,000 కోట్లు ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు 7 ఏళ్ళ కలిసి కూడా 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. 7 సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇప్పటి నుండి 2 లక్షల కోట్లు డెవలప్ చేసేది ఎప్పుడు? ఆ తర్వాత ఇంకా 50,000 ఎకరాలు తీసుకొని ఆ 50,000 ఎకరాలకు డెవలప్ చేసేది ఎప్పుడు? ఇప్పటికి రైతులకు ప్లాట్లు లేదు, వాళ్ళకు డెవలప్ చేయలేదు. ఎప్పుడు రాష్ట్రాన్ని బాగుపరిచారు? మీరు అప్పుల్లోనే కూలిపోయిపోతే రాష్ట్రం ఎప్పుడు డెవలప్ అవుతుంది? డెవలప్ కాలేదని బాధే కదా. మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా కాదు, మోహన్ రెడ్డి గారు రాయలసీమలో తెచ్చుకుంటకూడదా? మోహన్ రెడ్డి గారు ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు ముందే మాకు రాష్ట్రం కావాలని అన్నారు. సతీష్ గారు ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు మాకు రాష్ట్రాలు సపరేట్ కావాలని రాష్ట్ర విభజన జరగక ముందే అడిగినారు. ఆ రోజు అడిగిన వాళ్ళు ఈ రోజు కూడా కావాలని ఆలోచన వస్తుంది కదా. ఇదే పరిస్థితి. అలా కాదు మోహన్ రెడ్డి గారు, ఒక్కదానికైతే అందరూ అంగీకరిస్తారు. అలా కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి, కానీ రాజధాని ఉండాలి కదా. అలా కాదు, ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు, పార్టీల పరంగా కాదు పార్టీల పరంగా కాదు. ఇప్పుడు హైదరాబాద్ ఎప్పుడో నిర్మించిన నగరం, దాని ఫలాలు ఎలా అందుతున్నాయి ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, కొత్తగా మనం రాజధాని నిర్మించుకుంటే భవిష్యత్ తరాలకు అనుగుణంగా దాన్ని మార్చుకుంటే దాని ఫలాలు భవిష్యత్ ఫలాలు అందుతున్నాయి అనే దాంట్లో అసలు వాస్తవం ఉందా? అది ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? దాని గురించి క్లారిటీ. 100% వాళ్ళు చేసేది డెవలప్ కాదు, ఎటువంటి పరిస్థితుల్లో అది పూర్తి కాదు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్లాన్ వేసుకుంటే ఇమ్మీడియట్లీ ఈ 3 ఏళ్లలోనే వీళ్ళు డెవలప్ చేయొచ్చు. ఈ 3 ఏళ్లలో సిటీ లాగా కనపడచ్చు. సిటీలా కనపడితే ఆటోమేటిక్ గా చేయాల్సినటువంటి ఆ సదుపాయాలన్నీ చేసుకోవచ్చు. ఇవి రావాల్సిన ఇన్కమ్ అంతా వస్తుంది. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు అప్పారావు గారు చెప్పింది కూడా అదే కదా, బ్రహ్మాండంగా ఉంటుంది ఐడియా, మంచి ఐడియా ఇది. కాకపోతే అది ముందు చేసింటే బాగుందంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని మేము కూడా కోరుకున్నాము. అప్పుడేం చేయలేకపోయినారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మా దగ్గర కూడా బడ్జెట్ లేదు, వీళ్ళు అప్పటికే అప్పులన్నీ చేసి రాష్ట్రం తాకట్టు పెట్టిపోయినారు. ఆ తర్వాత చేద్దాం, అవకాశం వస్తుంది కదా, మళ్ళీ చేద్దామనే ఆలోచన కూడా మాకు ఉండొచ్చు. దానికి కూడా మనం తప్పులు పట్టడం ఎందుకు? ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని వాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. వాళ్ళు బాగుపరచడం కోసం అనేది పెట్టుకున్నారు. దాన్ని డెవలప్ చేస్తే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకు పార్టీలు బాగుంటాయి, వాళ్ళు శాశ్వతంగా రాజకీయాన్ని నడపచ్చు. ఆ ఆలోచనలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే ఇప్పుడైనా మార్చుకుందరు. అదే మొత్తం ఆడుండేది. ఇప్పుడు వీరశేఖర్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మాకు దాదాపు 180 నుండి 90 100 గ్రామాలు ఉన్నాయంటున్నారు. 100 గ్రామాలు అంటే ఇక్కడికి మచిలీపట్నం వరకు వస్తుంది, మచిలీపట్నం నుండి గుంటూరు వరకు వస్తుంది. వచ్చినప్పుడు చేయమనేది మేము కూడా అదే చెప్పేది. మీరు ఎందుకు మీకు పేరు చెప్తారా? మీకు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారా? మీరు జగన్మోహన్ రెడ్డి పేరు మర్చిపోయి రాష్ట్ర ప్రజల పేరు మర్చిపోయి రాష్ట్ర ప్రజలకు మనం మేలు చేయాలనే ఆలోచన పెట్టుకోండి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సలహా ఇచ్చినారు, ఆ సలహా పాటిస్తే మనం వీళ్ళు చులకైపోతాము, మనం ఎటు చేతగాని పని చేసినాం, చేతగాని పని చేసి ఆడ నీళ్ళు కాదు అందరూ కోరుకునేది అదే అంటున్నారు. మళ్ళీ అక్కడే మళ్ళీ తేడాలు వస్తున్నాయి. చీకొట్టేటప్పుడు చీకొట్టించుకోవడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి చెప్పింది అంటే మన మర్యాద పోతుంది కదా అనే ఉద్దేశంలో భాగంగా ఈ 5 ఏళ్ళలో మనం అధికారం ఉంటాము, మళ్ళీ అధికారం ఉండడం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చారని చట్టం చేస్తున్నామని మీరు చెప్తున్నారు. అదే కేంద్రం చెప్పింది గతంలో అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళు ఏమందంటే అప్డేట్ ఏమంటే అది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్టం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టం, అది మా చేతులు ఏముండదని వాళ్ళు ఆ రోజు చెప్పినారు. రేపు మేము అధికారంలోకి వచ్చినా కదా మేము తీర్మానం చేసి మాకు పెట్టమని చెప్పి అదే మోహన్ రెడ్డి గారు మళ్ళీ అయ్యే కన్ఫ్యూజన్ ఎందుకు? కాదు, చేతల్లో చూపించండి. అవకాశం వచ్చింది, అధికారం వచ్చింది, ఇప్పుడు చేసి చూపించండి, డెవలప్ చేయండి. అది చెప్పినట్టు డెవలప్ చేసి రాష్ట్ర ప్రజలు కూడా
ఆశిస్తారు కదా, దాన్ని విడిచిపెట్టి మేము పట్టిన కుందేలకి మూడే కళ్ళు అన్నట్టు మేము చెప్పిందే చేయాలనుకుంటే రైట్ మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మళ్ళీ సమయం వద్దు మనకు. అప్పారావు గారు. ఎస్ సతీష్ గారు, ఇంకా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారంటే అంటే అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశం మొత్తం ఈరోజు తెలుసు. ఆయన రాజకీయాల కోసం రాజకీయం చేస్తారా, ప్రజా శ్రేయస్సు కోసం రాజకీయాలు చేస్తారా అనేది జనసేన పార్టీ ఎలా చేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదండి, దేశం మొత్తం ఈరోజు తెలుసు. అలాంటిది ఇంకా వీళ్ళు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే నేను ఒకటి, పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని అనేది సెంటర్ లో ఉండాలనే ఉద్దేశంతో 2014లో డిసైడ్ చేసిందండి అమరావతి. సో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, కానీ పరిపాలనా సౌలభ్యం కోసం సెంట్రల్ లో రాజధాని ఉండాలని డిసైడ్ చేసి అమరావతిని డిసైడ్ చేశారు. ఈ రోజు అభివృద్ధి వికేంద్రీకరణ ఏ విధంగా ముందుకు పోతున్నారనే విషయం ఈ 21 నెలల్లో ఎన్ని పెట్టుబడులు మనకు వచ్చాయి. భారతదేశం మొత్తం ఈ రోజు ఆలోచిస్తే అమిత్ షా గారు చెప్పారు 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి. మరీ ఎక్కువగా ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఆతృతలు చూస్తున్నారు. ఇక్కడ ఉత్తరాంధ్ర యువత, అలాంటి ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు ఈరోజు వచ్చాయండి. అలాగే రాయలసీమలో. సో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాజధాని ఉండాలి. ఈరోజు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారండి. సార్, సైబరాబాద్ నిర్మించడానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేశారు? ఎన్ని లక్షల కోట్లు సార్ చేశారు? సార్, నేను ఒక ఐటీ ఎంప్లాయీని, విశాఖపట్నం వాసైనా కానీ 96 నుంచి నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఆ సైబర్ టవర్స్ పునాదుల నుంచి నాకు తెలుసు, నేను అందులోనే వర్క్ చేశాను కూడా. సో హైదరాబాద్ ఏ విధంగా అంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టేశారు దానిపైన. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు, రోడ్లు వేశారు, వాటర్ సదుపాయాలు కల్పించారు. అన్నిటికంటే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేశారు. ఇవి చేస్తేనే ఏ రాష్ట్రానికైనా దేశంలో పెట్టుబడులు వస్తాయి. మనం అభివృద్ధి కోసం ముందుకు పోవాలి, లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఈ రోజు అమరావతి ఏదైతే రాజధాని ఉందో ఇప్పుడు హైదరాబాద్ ఇమీడియట్ గా ఇట్లా అయిపోయిందా అండి? అభివృద్ధి లేదు కదా. ఆయన ఒక అడుగులు వేస్తే, పునాదులు వేస్తే చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కానీ బంగారు 500 సంవత్సరాలు హైదరాబాద్ చరిత్ర, దాన్ని చంద్రబాబు నాయుడు గారు కట్టించినారని భ్రమపడితే అలా కాదు మోహన్ రెడ్డి గారు. ఏంటంటే కాదు, ఎవరు చేసినా అభివృద్ధి అనేది చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తే అభివృద్ధి చెందుతున్నారు. యాంగిల్ సార్, అదే మేము కూడా చెప్పేది, అదే మేము చెప్తున్నాం. ఆడ తీసుకుపోతే 50 సంవత్సరాలు కూడా అమరావతి అవుతుంది తప్ప అమరావతి కాదు. మీరు కేవలం ఆ దిశగా ఎందుకు ఆలోచించకూడదు? ఒక హైదరాబాద్ నే ఒక అంబిషన్ ఆ దిశగా ఎందుకు ఆలోచించకూడదు? కొన్ని సంవత్సరాలు పడుతుంది. శ్రీరామచంద్రుని పరిపాలన పెట్టి చేయండి మరి. అలా కాదు, ఇప్పుడు మీరు చెప్పినా సరే పేరు మోహన్ రెడ్డి గారు ఇక్కడ పార్టీల పరం కాదు. ఇప్పుడు మీరు చెప్పిన పేరు మారిందేమో కానీ ప్రాంతం అదే చెప్తున్నారు కదా, అక్కడే అభివృద్ధి చెందాలని చెప్తున్నారు. వీళ్ళు కూడా సేమ్ అక్కడి నుంచి అక్కడికే వెళుతుందని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరు చెప్పినా చెప్పేది అదే కదా. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి. ఏంటి మచిలీపట్నం నుండి గుంటూరు వరకు డెవలప్ అవుతుంది, వాటన్నిటిని కలిపే చేస్తున్నామని చెప్పమనండి. 20 మొత్తం చేస్తామని చెప్తున్నారు కదా. అభివృద్ధి అనేది 50,000 తీసుకొని ఇంకో 10 గ్రామాల్లో 50,000 తీసుకుంటే వాళ్ళు లక్ష ఎకరాలు ఏం చేస్తున్నారు? ఏం సంకేతం ఇస్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాదు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారమా? అక్కడ పేదవాళ్ళు రాకూడదా? మొత్తం మీకే ఉండాలా? మీకు సంబంధించి మీ ఆధీనంలో ఉండాలా? ఇప్పటికే మీరంటున్నారు కదా కమ్మ రాజధాని అని చెప్పండి రా, కొట్టండి రా భజన అని పార్లమెంట్ చెప్తున్నారు. సిగ్గు లేకుండా ఎవరైనా చెప్తే నవ్వుతారండి. పార్లమెంట్ లో ఎవరైనా చెప్తారా కమ్మ రాజధాని అని చెప్పండి? దమ్ముంటే చెప్పరా నువ్వు దమ్ము పైన కమ్మవారంట కింద అమ్మవారంట. మరి సిగ్గు లేకుండా మనం వేరే కులాలంతా ఏమనుకోవాలి రాష్ట్రంలో? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళే చెప్పుకుంటూ పోవాలా? ఇదేమో సంస్కారం ఉన్నటువంటి భాష, సంస్కారం ఉన్నటువంటి పనులు చేస్తున్నారు వీళ్ళు. సంస్కారం దిగజారిపోయి వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఒక్క టీడీపీ నాయకుడు ఏమన్నా కౌంటర్ ఇచ్చినాడా? అదే ఏంది ఇది? ప్రజల రాజధాని, రాష్ట్ర రాజధాని, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని, ఇది ప్రజలకు మాత్రమే రాజధాని.
ఇది కమ్మలకో కాపులకో కాదు, ఇది మన అందరి రాజధాని అని మాట్లాడాల్సిన మాటలు వదిలిపెట్టి చెప్పండి కమరాజధాని అంటే రైట్ ఇద్దరు మాట్లాడతారు అర్థం కాదు, ఇద్దరు మాట్లాడతారు ఏం సంకేతాలు ఇస్తున్నారు వీళ్ళు? ఏం సంకేతం పంపిస్తున్నారు రాష్ట్రానికి? ఇదేమన్నా సంస్కారమేనా? ఇంత దిగజారి మనం మాట్లాడుకుంటే ఇట్లా మాట్లాడేటప్పుడు రాష్ట్ర ప్రజలు దృష్టిలో పెట్టుకొని మనం అందరికీ రైట్ మాట్లాడితే అర్థం కాదు. సమయం అవుతుంది మనకి. రైట్ సార్ ఇక్కడ ఇప్పుడు ఈ డబ్బు ఏదైతే అవసరమో అమరావతి కట్టడానికి, ఆ డబ్బును మనం ల్యాండ్ పూలింగ్ లో మనకు 10,000 ఎకరాలు కోట్లు సంపాదించినారు, ల్యాండ్ పూలింగ్ లో కోట్లు సంపాదించి కట్టించినారు. సిద్ధు లేదు 3,30,000. రైట్ ఒక్క వీరశేఖర్ గారు సమయం అవుతుంది, కంక్లూడ్ చేయండి వీరశేఖర్ గారు. ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఎలక్షన్ ముందు చెప్పినారు, ఒక్క పైసా ఖర్చు లేకుండా చేస్తాం రాజధానిని. సిగ్గుగా ఈరోజు ఒక్క పైసా చేస్తున్నారు, ఒక్క పైసా వచ్చింది డబ్బు, ఒక్క పైసా సంపాదించినారా? 99 పైసలకు భూములన్నీ కోట్లు ఇచ్చేసుకుంటున్నారు కదా. 5,000 కోట్ల రూపాయలు విలువ చేసేది భరత్కి ఇస్తారు, ఇక్కడ ఇవ్వండి. రైట్ ఒక్క నిమిషం సమయం ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ఎస్ విజయభాస్కర్ గారు ఎస్ వీరశేఖర్ గారు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది వీరశేఖర్ గారు, రావట్లేదు మీ వాయిస్. కూటమి ప్రభుత్వానికి వచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీని తనకుగా మార్చుకోవడం కోసం తను ఏదైతే ఒక స్కెచ్ చేశాడో ఆ స్కెచ్ లో టీడీపీ కూటమి ప్రభుత్వం పడిందని చెప్పి అనుకోవచ్చు. వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళ అధిష్టానం మరి చెప్పిందో లేకపోతే వీళ్ళు సొంతంగా మాట్లాడుతున్నారు. 100% రాంగ్. ఏదైతే అమరావతి వర్సెస్ మావిగాన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంత సమాంతర అమరావతికి ధీటుగా అభివృద్ధి అనే మాట చెప్పినట్లయితే జగన్ గా చెప్పిన ఈ మావిగాన్ దీనికి వీళ్ళు ప్రత్యామ్నాయంగా కరెక్ట్ గా ఉన్నట్లు లేదు. వీళ్ళు గనక వితరణవాదంగా వాదించి ఖచ్చితంగా అమరావతిని మేము ఏదో చేస్తాం, మీరు ఏమీ చేయలేరు, ఈ ప్రాంతంలో విజయవాడ, గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు ప్రజా విశ్వాసం కోల్పోయి రేపు ఏదైతే వైసీపీ ఫైనల్ గా విజయశేఖర్ గారు కాదు ప్రాంతాల మధ్య రాజకీయాలు అనేవి కాదు పరిస్థితి ఎదురవుతుంది అని చెప్పి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ భరోసా అంటే ఇస్తారా? విజయశేఖర్ గారు ఫైనల్ గా పాయింట్ చెప్పండి, పాయింట్ సమయం అవుతుంది. ఆ భరోసా అంటే ఇస్తారా? ఈ రాజకీయాలతో ప్రాంతాల మధ్య విద్వేషాలు కాకుండా ఒక అభివృద్ధికి వంతెనలాగా మారుస్తారా? వాయిస్ మ్యూట్ లో ఉంది విజయశేఖర్ గారు. జిల్లాల సమాహారం, కులాలు రెచ్చగొట్టేది వాళ్ళు చేసేది. అవసరమైతే మచిలీపట్నం కూడా కలుపుతాం. కులాలను రెచ్చగొడతారు, కులాలను కలుపుతారు, పార్టీలు కలుపుతారు, మొత్తానికి అమరావతి అనేది 5 కోట్ల ఆకాంక్షని కొందరు రియల్ ఎస్టేట్ కోసమే, మరికొందరు మొత్తానికి ఇలాంటి కన్ఫ్యూజన్ మళ్ళీ రాకుండా ఈ అనిశ్చితి తొలగిపోయి అమరావతి నిర్మాణం వేగవంతం కావాలని కోరుకుందాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్.